హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. హుషారు పిట్టల సినిమా రివ్యూ ఏంటో ఈ వీడియోలో చూద్దాం భయ్యా. ముందుగా సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ డీసెంట్ వాచ్ అనిపించింది భయ్యా. లిటరలీ చెప్పాలంటే మనం టీజర్ ట్రైలర్ చూసినప్పుడు అనిపించినంత బోల్డ్ కంటెంట్ అయితే ఈ సినిమాలో లేదు. టు బి ఫ్యాక్ట్ సినిమాలో ఎమోషనల్ ఆస్పెక్ట్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి అని చెప్పాలి. టీనేజ్ లోకి ఎంటర్ అయిన ఒక అమ్మాయి అబ్బాయి మధ్య జరిగే ఆ హార్మోన్ రేజింగ్స్ వల్ల, వాళ్ళు అన్మెచ్యూరిటీతో తీసుకునే కొన్ని డిసిషన్స్, కొన్ని చేసే పనుల వల్ల ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు అన్నది సినిమా మెయిన్ ఎజెండా. అట్ ద సేమ్ టైం అదే టైంలో పేరెంట్స్ కూడా ఎలాంటి సఫర్ అయితే ఫేస్ చేస్తారు అనేది క్లియర్ గా అయితే చూపించారు. సినిమాలో మనం అనుకున్న బోల్డ్ టైప్ ఆఫ్ కంటెంట్ అయితే చాలా తక్కువ పర్సెంటేజే ఉంటుంది, బట్ అది రైట్ టైంలో ఇంపాక్ట్ టైంలో మాత్రమే యూస్ చేసుకున్నారు. సెకండ్ హాఫ్ లో మొదలయ్యే కాన్సిక్వెన్సెస్ కి అవసరమైన అమౌంట్ లోనే ఇదైతే ఉంది. ఇక సినిమా కేవలం యూత్ కోసమే టార్గెటెడ్ గా తీశారా లేదా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడదగ్గ సినిమానా అని చాలా మందికి అయితే డౌట్స్ ఉండుండొచ్చు. బట్ నేనైతే సినిమా చూశాక క్లియర్ గా చెప్తున్నా, హ్యాపీగా ఫ్యామిలీస్ తోటి వెళ్ళిపోయి అయితే చూడొచ్చు. టు బి ఫ్యాక్ట్ చెప్పాలంటే టీనేజర్స్ ఉన్న ప్రతి తల్లిదండ్రి ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలని నేనైతే రికమెండ్ చేస్తాను. ఇక సినిమా గురించి కొంచెం డీటెయిల్డ్ గా మాట్లాడుకోబోయే ముందు మీరు గనక మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే నొక్కేయండి. ఇక సినిమా కథ విషయానికి వస్తే, మనం ట్రైలర్ అండ్ టీజర్ చూసినప్పుడు అర్థమైనదే, ఆల్మోస్ట్ టీనేజ్ లోకి ఎంటర్ అయిన ఒక అమ్మాయి అబ్బాయి లవ్ లో పడడం, ఆ ఏజ్ లో లవ్ కి లస్ట్ కి కాస్త తేడా తెలియకుండా చేసిన ఒక మిస్బిహేవియర్ వల్ల వాళ్ళిద్దరే కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎలా సఫర్ అయ్యాయి అండ్ వాళ్ళ తప్పుని తెలుసుకున్న తర్వాత లాస్ట్ లో దానికి ఎలాంటి కన్క్లూజన్ ఇచ్చారనేది మీరు సినిమా చూసే తెలుసుకోవాలి. సినిమాలోని యాక్టర్స్ విషయానికి వస్తే, అంశ్ యాజ్ ఎ హీరోగా మంచి పర్ఫార్మెన్స్ నే ఇచ్చాడని చెప్పాలి. టీనేజర్ బాయ్స్ కుండే కొన్ని సిల్లీ ఎమోషన్స్, ఆ సిల్లీ ఫీలింగ్స్ అయితే మనోడు చాలా బాగా ప్రజెంట్ చేశాడు. మనోడు ఆల్రెడీ గుణశేఖర్ గారి యుఫోరియా సినిమాలో ఒక క్యారెక్టర్ అయితే చేశాడు. సో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండబట్టేమో చాలా వరకు అయితే మంచి మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ నే చూపించాడు అనిపించింది. ఇక వాసవి గణేశన్ చిట్టి తల్లి క్యారెక్టర్ లో అయితే చితగ్గొట్టేసిందని చెప్పాలి భయ్య. ఈ సినిమాకి హీరో కన్నా కూడా హీరోయిన్ క్యారెక్టర్ కే చాలా వరకు ఇంపార్టెన్స్ ఉంటుంది. అమ్మాయి సైడ్ నుంచే సినిమా ముందుకు స్టార్ట్ అవ్వడం గానీ, ఒక ప్రాబ్లం క్రియేట్ అవ్వడం గానీ జరుగుతుంది. ఇలాంటి క్యారెక్టర్స్ ని యాక్సెప్ట్ చేయడం గానీ, వాటిని ప్రజెంట్ చేయడం గానీ చాలా వరకు రిస్క్ అటెంప్టే ఒక అమ్మాయికి. ఎందుకంటే ఈ సినిమా ఇంపాక్ట్ తన కెరియర్ పైన, తన ఫ్యూచర్ రోల్స్ పైన కూడా పడే ఛాన్స్ ఉంటుంది. బట్ అయినా కూడా మంచి ఛాలెంజింగ్ గా తీసుకొని యాక్సెప్ట్ చేసి ఇలాంటి రోల్ అయితే చేసినందుకు వాసవి గణేశన్ అయితే సపరేట్ గా అప్రిషియేట్ చేయాలి. కానీ నాకు పర్సనల్ గా ఈ సినిమా చూసిన తర్వాత ఏంటంటే, హీరో హీరోయిన్ కన్నా వాళ్ళ పేరెంట్స్ క్యారెక్టర్స్ పడ్డ ఇబ్బందులు చాలా బాగా కనెక్ట్ అయ్యాయి. కొన్ని చోట్ల అయితే భలే ఎమోషనల్ గా అనిపించిందని కూడా చెప్పాలి. హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ లో చేసిన తను గానీ, హీరో ఫాదర్ క్యారెక్టర్ లో చేసిన తను గానీ సూపర్ గా పర్ఫామ్ చేశారు. వాళ్ళు ఆ రోల్స్ కి, ఆ నేటివిటీకి అయితే చాలా బాగా యాప్ట్ అయ్యారని చెప్పాలి. ఇక ఈ సినిమా టెక్నికల్ వాల్యూస్ కి వస్తే, చిన్న బడ్జెట్ లో సినిమా కాబట్టి ఆ రిస్ట్రిక్షన్స్ కొన్ని చోట్ల కనిపించినప్పటికీ చాలా బాగా మేనేజ్ చేసింది టీం అనిపించింది నాకు. సినిమాటోగ్రఫీ కూడా డీసెంట్ గానే అనిపించింది. ఎడిట్ కట్స్ కూడా చాలా వరకు సూపర్ గా అనిపించాయి. మంచి లెంత్ ని కూడా దృష్టిలో పెట్టుకొని చాలా బాగా కట్ చేశారు. ఇక ఎస్పెషల్ గా అయితే మ్యూజిక్ గురించి మాట్లాడాలి. మ్యూజిక్ అయితే చాలా వరకు ఎక్సలెంట్ గా వర్కౌట్ అయిందని చెప్పాలి భయ్య. చరణ్ అర్జున్ ఈ సినిమాకి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఒక 3 సాంగ్స్ కానీ నాకైతే భలే నచ్చాయి. శుక్రవారం నాడు సక్కని గడియ సాంగ్ అయితే ఎక్సలెంట్ నేటివిటీని చూపించింది. ఇంకా హుషారు పిట్టలు టైటిల్ ట్రాక్ అయితే మంచి ఎనర్జీని ఇచ్చింది సినిమాకి. ఇక క్లైమాక్స్ లో వచ్చిన నేస్తమ సాంగ్ అయితే లిటరల్లీ నన్ను అయితే ఎమోషనల్ కి గురి చేసిందని చెప్తాను భయ్య. సో మ్యూజిక్ పరంగా మాత్రం ఈ సినిమాకి 100/100 మార్క్స్ వేసేయచ్చు. సినిమా చూసిన తర్వాత మోస్ట్లీ మీకు కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది. మంచి బడ్జెట్ లోనే, వాళ్ళకున్న లిమిట్ బడ్జెట్ లోనే మంచి వర్కౌట్ చేశారు. ఎస్పెషల్ గా మొత్తం తెలంగాణ విలేజ్ లోనే సెటప్ అయి ఉంది కాబట్టి వాళ్ళ బడ్జెట్ కి, వాళ్ళు చూస్ చేసుకున్న లొకేషన్స్ కి బాగానే యాప్ట్ అయ్యింది. ఇంకా కమింగ్ టు ది రైటర్ అండ్ డైరెక్టర్ భిక్షు, లిటరలీ మనోడ్లో చెప్పాలంటే చాలా పొటెన్షియల్ ఉందనిపించింది భయ్య. రైటింగ్ పరంగా గానీ, డైరెక్షన్ పరంగా గానీ చూస్ చేసుకున్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ని ఎక్సలెంట్ గా చూస్ చేసుకున్నాడు. హీరో హీరోయిన్ మాత్రమే కాదు, సినిమా చూసినాక మీకు అనిపిస్తుంది పేరెంట్స్ గానీ, పక్క నుండి చిన్న చిన్న క్యారెక్టర్స్ గానీ భలే పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. అంటే మన చుట్టుపక్కల జరుగుతున్న ఇన్సిడెంట్స్ ని మనం చూస్తున్నామన్న ఫీలింగ్ తీసుకొచ్చేలాగా ఆర్టిస్టులను పర్ఫామ్ చేయించాడు. సినిమా రైటింగ్ పరంగా కూడా మంచి యూనిక్నెస్ అనిపించింది. అయితే కొన్ని చోట్ల ఏంటంటే ఓవర్ లిబర్టీ తీసుకున్నాడు అన్న ఫీలింగ్ కలిగింది. అండ్ క్లైమాక్స్ పోర్షన్ ఇంకొంచెం బెటర్ గా హ్యాండిల్ చేసి ఉంటే బాగుండేది. కొంచెం ఆల్రెడీ మనం చూసిన పాత సినిమాల తాలూకు రెఫరెన్స్లే కనిపించాయి. ఇంకా పోక్సో యాక్ట్ ని డీల్ చేసిన విధానం కూడా ఆల్మోస్ట్ మనందరం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా, అదే స్టైల్ ఆఫ్ లో ఉంది. కానీ
గానీ కొంచెం ఫ్రెష్నెస్ ఏమన్నా యాడ్ అయ్యి ఉంటే బాగుండేది అనిపించింది. క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ ని కూడా కొంచెం చేంజ్ చేసేసి కాస్త అడల్ట్ అయినప్పుడు వేరే వాళ్ళని పెట్టినప్పుడు కూడా ఆ క్యారెక్టర్స్ కాస్త ఈ క్యారెక్టర్స్ కి సిమిలర్ గా ఉండేలా చూసుకుని ఉంటే బాగుండని నాకు అనిపించింది పర్సనల్ గా. సో ఈ మిస్టేక్స్ పక్కన పెడితే మిగతావన్నీ కూడా ఎక్సలెంట్ గా హ్యాండిల్ చేశాడు డైరెక్టర్ భిక్షు. ఇక ఓవరాల్ గా హుషార్ పిట్టల్ అనే సినిమా నాకైతే భలే నచ్చిందని చెప్తాను. ఒకవేళ మీరు గనక ఈ సినిమాని చూసుంటే మీకేమనిపించిందన్న విషయాన్ని కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. ఒకవేళ చూడకపోయినట్టయితే ఒకసారి ట్రైల్ వేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.